శ్రీమాత్రే నమః. నమస్తే అండి, అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. నా ఈ చిన్న ప్రపంచంలో మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. పండగ అయిపోయిందండి. పండగ అయిపోతే నాకు ఎంత హాయిగా ఉంటుంది, ఎందుకంటే కుట్టాల్సిన బట్టలు ఏమి ఉండవు. నేను ఏదో నాకు కావాల్సింది వండుకోవటం తినటం చక్కగా హ్యాపీగా ఉంటుంది. మరి పండగకి బట్టలు కొనుక్కోవాలి కదండి. నేను కూడా బట్టలు కొనుక్కున్నాను. నేను ఏం కొనుక్కున్నానండి ఏంటో ఇదండి ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను కొన్ని బట్టలు తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు రెగ్యులర్ గా రాజమండ్రిలోనే కొనుక్కుంటానండి. రాజమండ్రిలో కొనుక్కుంటాను. షాప్ లో నేను ఎప్పుడు ఆ షాప్ లోనే కొంటాను. ఇంచుమించుగా చాలా సంవత్సరాల నుంచి కొంటున్నాను. అయితే ఇది ప్రమోషన్ అనుకున్నారు, ప్రమోషన్ కాదండి. మీకు బిల్ కూడా చూపిస్తాను. నేను చీరల ప్రమోషన్స్ అయ్యి చేయనండి. ఆ షాప్ వాళ్ళు కూడా అడిగారు, మేడం మాది తీసుకొని మీకు కట్టండి అని చెప్పేసి. అయితే నేను ఫ్రీగా అయినా చేస్తాను కానీ ప్రమోషన్ అయితే చేయనండి. అది కూడా ఇప్పుడైతే నేను చేయలేనని చెప్పాను అనమాట. దానికోసం నేను ఇప్పుడు ఆ రోజు కూడా నాకు అసలు ఖాళీ లేదు. ఖాళీ లేకుండా వెళ్ళి షాప్కి వెళ్ళి గబగబా 4 చీరలు కొనుక్కొని వచ్చేసాను అనమాట. నేను 4 అంటాను కానీ ఎప్పుడు వెళ్ళినా సరే షాప్ లో నేను ఒక 1/2 డజన్ చీరల వరకు తెచ్చుకుంటానండి. ఎందుకంటే ఒకేసారి నేను కొనుక్కుంటాను. తక్కువ చీరలైనా, తక్కువ రేటు చీరలు ఎక్కువ చీరలు కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎక్కువ ఆఫీస్కి వెళ్తా ఉంటాను కదా, నలుగురిలో బాగుండాలని చెప్పేసి నేను కొనుక్కుంటా ఉంటాను. అయితే నేను గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నేను బట్టలు తీసుకోవట్లేదండి. ఎందుకు తీసుకోవట్లేదంటే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి 2023 నుంచి నేను బట్టలు కొనుక్కోలేదు. సాధారణంగా మధ్యలో ఒక 2 సార్లు 2 చీరలు ఎన్నో కొనాల్సిన అవసరం వచ్చి కొన్నాను. ఏంటంటే ఎందుకు కొనలేదంటే 2023లో మా బ్రదర్ చనిపోయారు అనమాట. ఇంకా మా మదర్కి ఇంకెవరూ లేరు, నాకు ఎవరు లేరు అనుకోండి, దిక్కు దివాన లేకుండా ఉన్నాం. అయితే మా అమ్మ అలా బాధపడతా ఉంటే నాకు తీసుకోవడం ఇష్టం లేదు. అందుకనే నేనేం చేశానంటే ఇంకా నేను కూడా బట్టలు తీసుకోలేదు. ఆ ఇయర్ అంతా మా తమ్ముడు బాధలో ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ సంవత్సరికాలు వచ్చాయనమాట. సంవత్సరికాలకి బట్టలు పెట్టాలి కాబట్టి మా తమ్ముడికి బట్టలు పెట్టేసి ఇంకా ఆ ఇయర్ కూడా మేము పండగకి బట్టలు తీసుకోలేదు, ఎవరం తీసుకోలేదు. మా అమ్మకు కూడా తీయలేదు, నేను తీసుకోలేదు. అయితే ఆ తర్వాత తీసుకోవాలని అనుకున్నాము. అనుకునేసరికి ఏమైందంటే నేను కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నానండి. ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఏదో అప్పులు చేసి ఊరేగించడం కాదని, నేను ఇల్లు కట్టుకున్నాను, కొంచెం సగం కట్టాను అనమాట. ఆ సగానికి నాకు 6,50,000 రూపాయలు అయింది. 6,50,000లో 3.5 లక్షలు నా దగ్గర ఉన్నాయండి. ఇంకా 3.5 లక్షలు నా దగ్గర ఉన్నాయి. అంటే దగ్గర గోల్డ్ అమ్మిని అయ్యి కలిపి 2 లక్షలు వస్తే ఇంకా లక్షన్నర గవర్నమెంట్ నాకు వేసింది అనమాట. అలా 3.5 లక్షలు అయినాయి. ఇంకా పెట్టుబడి ఇంకా 2.5 లక్షలు అవ్వాల్సి వస్తే నేను 3 చిట్టీలు వేసేసానండి గబగబా. నాకు వచ్చిన శాలరీకి 3 చిట్టీలు వేసేసాను. 3 చిట్టీలు వేసేసరికి మరి నాకు బర్త్డే అయిపోయింది. 15,000 పైనే నాకు చిట్టీలకి వెళ్ళిపోయేది అనమాట. ఎటొచ్చి నాకు ఏదో చిన్న మిషన్ కుట్టుకున్నా ఇంట్లో జీతంలో మిగిలిన కొద్దిగా డబ్బులు నేను ఇంట్లోకి రెంట కట్టుకుని నేను ఉండాల్సిన అవసరం ఏర్పడి, ఈవెన్ దో మీరు చెప్పే నంబరు ఇంట్లో కిరాణా కూడా చాలా తక్కువ వేయించుకొని అక్కడికి అలా పొదుపు చేసుకున్నాను. ఎందుకంటే అప్పు తీర్చాలి కాబట్టి. ఈ జనవరి పండగకి మొత్తం అప్పులు తీరిపోయి ఎటొచ్చి మొన్న బండి కొనుక్కున్నాను. బండి ఈఎంఐ ఒకటే ఉందండి, అది పెద్ద విషయం కాదు, 5,000 నెలకి కట్టేయచ్చు. అది ఒక్కటి తప్ప నాకు వేరే అప్పులు ఏమీ లేవండి. అయితే నన్ను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, సేఫ్ షాప్ లో నన్ను జాయిన్ చేశారు. నేను జాయిన్ అవ్వను అని చెప్పినా కూడా జాయిన్ చేసి వాళ్ళే డబ్బులు కట్టారు. నన్ను కట్టమన్నారు, నేను కట్టలేను, నా దగ్గర లేవని చెప్పాను. వాళ్ళే డబ్బులు కట్టారు. వాళ్ళకి మాత్రం నేను ఇవ్వాలి. అయితే నేను ఇవ్వనని ఖచ్చితంగా చెప్పాను, జాయిన్ అవ్వను అని చెప్పాను కాబట్టి ఇవ్వనని చెప్పాను. బట్ నాకు ఒకళ్ళు డబ్బులు అవసరం లేదండి. అది కూడా నేను వాళ్ళతో చెప్పాను, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, ఇప్పుడు ఇమ్మంటే నేను ఇవ్వలేను, నా పరిస్థితి బాగాలేదు అని చెప్పాను. బట్ వాళ్ళకి నెమ్మదిగా అయితే మాత్రం నేను ఇచ్చేస్తాను. నేను ఎవరిని ఎగదొబ్బి వెళ్ళిపోయే మనిషిని అయితే కాదు, అందరికీ తెలుసు కాబట్టి నేను ఎదురుగుండా తిరుగుతున్నా కూడా నన్ను ఎవరు అడగలేదు. ఈ రోజుకి నేను ₹1 లేకుండా 6 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు పెట్టి నేను ఇల్లు కట్టుకోగలిగాను, సొంత బండి కొనుక్కోగలిగాను. ఇంకొకటి ఏంటంటే నేను చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకుంటానండి. ఏ డబ్బులైనా సరే. అందరూ అనుకుంటారు నేను దోబరా చేస్తాను అనుకుంటారు. నేను దోబరా కాదండి, పొదుపు చేసిన దాంట్లో నుంచే రిచ్గా ఎలా బ్రతకాలనేది నేను నేర్చుకున్నాను అనమాట. కాబట్టి ఈ రోజు ఎలా ఉన్నాను, ఇదిగోండి ఈ రోజు నేను తీసుకున్న చీరలు మీకు చూపించేస్తాను. ఏదైనా సరే నేను కాటన్ చీరలు కడతాను, సిల్క్ చీరలు కట్టాను. ఇది సిల్క్ చీర కాదండి, బ్రాసో. అయితే ఇది ఒక్కసారి కట్టాను. కట్టప్పుడే 8-9 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కట్టాను అనమాట. ఇప్పుడు దాకా నేను కట్టలేదు, అసలు నాకు ఇష్టం ఉండదు. బట్ ఈ రోజు ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చి కట్టాను. ఇంకా కాటన్ చీరలు గింజ పెట్టినవి లేవని మొన్నే కొన్నానండి. ఈ పండక్కని కొనుక్కున్నాను. ఇదిగోండి, ఫస్ట్ ఎల్లో కలర్ శారీ అండి. ఇలా చిన్న ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. దీనికి పళ్ళు కూడా ఉన్నట్టుంది, నేనేం లోపల చూడలేదండి.
కానీ నాకు అతను మంచి శారీస్ ఇస్తాడనమాట. ఎంత పడిందో నాకు తెలియదు, మొత్తం బిల్లు చూపిస్తాను మీకు. బిల్లు చూసిన తర్వాత చెప్తాను దీని గురించి. మంచి కాటన్ అండి. ఇలా జస్ట్ లైట్ గా ఇలా చూసారా ప్రింట్, ఇలాగా సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట దీని మీద. కానీ బార్డర్ కి మాత్రం ఇలాగా వచ్చాయి. మరి బార్డర్ చివరి వరకు ఉంటుందా, చీర చివరి వరకు మధ్యలోనే ఉంటుందా అని నేను చీర ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చాడంటే వాడు ఇలా ఇచ్చాడండి, ఇలా ఇచ్చాడు. బట్ దీనికి మ్యాచ్ కాలేదు, నాకైతే నచ్చలేదు. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే, నేను మనీ చూసుకొని ఇప్పుడెప్పుడు కట్టేస్తాను అనుకుంటారు, అస్సలు కట్ట మీరు చాలా రకాల పూజలు చేయాలి. దీనికి క్షుద్ర పూజలు అన్ని చేసే కడతానండి. ఏంటంటే ఈ చీరలకి మళ్ళీ నేను విడిగా బ్లౌజులు తీసుకుంటాను. తీసుకుని నేను చెప్పాను కదండి, January 1 ఈ 2026 లో నా బ్లౌజులు అన్ని మారిపోతాయి. ఇప్పటి వరకు ఉన్నాయి ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి నేను ఏ కొత్త చీర కొనుక్కున్న బ్లౌజులు మారుస్తాను, ప్యాటర్న్స్ అని చెప్పాను కదండి. వీటన్నిటికీ నేను హై నెక్, కాలర్ నెక్, డీప్ ఏంటిది బోట్ నెక్ ఇలాంటివి పెట్టుకొని మంచి మంచి మోడల్స్ కుట్టుకుంటాను. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తాను కాబట్టి. ఇంకా ఈ రౌండ్ నెక్స్ వదిలేయాలి, 10 మందిలో తిరుగుతున్నాను కాబట్టి ఈ ఓపెన్ నెక్స్ అనేది వదిలేయాలి, స్కిన్ కనిపించకుండా. నెక్స్ట్ రౌండ్ నెక్, డీప్ నెక్ కాకుండా మంచిగా ఇప్పుడు బోట్ నెక్ లో బోల్డ్ మోడల్స్ వచ్చేసాయి, అలాంటివన్నీ కుట్టుకోవాలనుకుంటున్నాను. దీనికి ఏ కలర్ అయితే బాగుంటుందో మీరు చెప్పండి. నా మనసులో ఒక కలర్ ఉంది, ఆ బ్లౌజ్ కుట్టాక మళ్ళీ ఆ వీడియో విడిగా చేస్తాను. ఇది మ్యాంగో ఎల్లో అనమాట. ఈ మ్యాంగో ఎల్లో మీదకి ఏ కలర్ బాగుంటుందో నాకు సజెషన్ మీరు ఎవరైనా చేస్తారా, చెయ్యండి ప్లీజ్. ఏమండి ఇదొకటి, ఈ ఒక చీర తీసుకున్నాను. దీనికి ఇది బ్లౌజ్, కానీ ఇది కొట్టును అనమాట. సెకండ్ వన్ ఇది నాకు బాగా నచ్చిందండి. ఎందుకు నచ్చిందంటే చూడండి, ఇలా చూడండి దీని మీద చూసారా చిలకలో లేళ్ళు ఏదో చెప్పాడండి, కలంకారీ వర్క్ అని చెప్పాడు ఆయన. చాలా బాగుంటాయి మేడం ఆఫీస్ లో, నిజంగా బాగుందండి. ఇది గ్రే కలర్ అనమాట. గ్రే కలర్ మీద ఇది వచ్చింది. అసలు యాక్చువల్ గా నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే 2 కారణాలు. ఒకటి కలర్ బాగుంది, ప్రింట్ బాగుంది. మూడోది ఏంటంటే ఈ నెమలి ఉంది చూసారా, ఈ చిలక నెమలి ఇక్కడ లేడులు ఉన్నాయి కదా, ఇవన్నీ నా ఐడియా అండ్ షాప్ లోకి వెళ్ళగానే వచ్చేసింది. ఏంటంటే ట్రేస్ పెట్టేసి ఇవన్నీ ట్రేస్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా కాటన్ శారీస్ తీసుకున్నప్పుడు పెయింటింగ్ చేసుకోవడానికి, ట్రేసింగ్ చేసుకోవడానికి బాగుంటాయి. నాకు పెయింటింగ్ కూడా వచ్చు అనమాట. ఆ ఉద్దేశంతో నేను ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. చీర అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, కలర్ బాగుంది అనమాట. అయితే దీనికి వాడు ఏం చేశాడంటే ఈ టైప్ బ్లౌజ్ ఇచ్చాడు. ఇది బ్లౌజ్ ఇచ్చాడు. ఓకే, బ్లౌజ్ కొంచెం పర్లేదు, ఎందుకంటే అంచుకు మ్యాచ్ అయింది. కానీ దీనికి నేను ఏ మోడల్ వేస్తానంటే ఈ కలర్ కాంబినేషన్ చూసారండి, మెజెంటా రెడ్, ఈ కలర్ కాంబినేషన్ తో ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తాను. ఎలా స్టిచ్ చేస్తాను ఏంటనేది ముందు వీడియోస్ లో మీకు నేను చూపిస్తాను. అండ్ ఇది ఒక శారీ, నేను అన్ని కాటన్ శారీసే కట్టానండి, సిల్క్ శారీస్ కట్టినా. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అనమాట. నేనేమనుకున్నానంటే ప్లెయిన్ శారీస్ తీసుకుని ఈసారి పెయింటింగ్ చేసుకుందామని అనుకున్నాను. బట్ ప్లెయిన్ శారీస్ తీసుకునే టైం లేదు, అది ఎక్కడ అడిగితే వాడు ఏం చెప్పలేదు ఎక్కడ దొరుకుతాయి అనేది. సరే నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇది ఒకటండి, ఇది ఏంటంటే కోటా చెక్ అనమాట. కోటా చెక్ శారీ, సిల్వర్ బార్డర్ వచ్చింది. ఇది కనిపిస్తుంది, ఇది సిల్వర్ బార్డర్ వచ్చింది. ఉండదు, కోటా చెక్ శారీ అండి, సిల్వర్ బార్డర్ వచ్చింది అనమాట. ఇలాగా ఇది పింక్ కూడా కాదండి, ఉల్లిపాయ పొర రంగు ఉంటది కదా, ఈ పింక్ వేరు, ఉల్లిపాయ పొర రంగు. ఇది ఉల్లిపాయ పొర వచ్చిన రంగు అనమాట. దీనికి ఇలాగా చిన్న చిన్న ఎంబ్రాయిడరీస్ వచ్చాయండి, కనపడుతుందండి. ఎంబ్రాయిడరీ ఇలా వచ్చింది చిన్నగా. దీనికి బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చాడు అనమాట. బ్లౌజ్ కూడా ఇచ్చాడు సేమ్. బట్ నేను దీనికి బ్లౌజ్ వేయదలుచుకోలేదండి. దీనికి ఏంటంటే ఈ సిల్వర్ కలర్ బ్లౌజ్ తీస్తాను. ఆ బ్లౌజ్ కి దీన్ని మిక్స్ చేసి బోట్ నెక్ కానీ కాలర్ నెక్ కానీ ఏదో ఒకటి దీన్ని మిక్స్ చేసి కుడతాను. అది ఎలా కుడతాను, బ్లౌజెస్ ఎలా కుట్టాను అనేది మీకు ముందు వీడియోస్ లో చెప్తాను అనమాట. దీనికి ఇదనమాట, ఇది వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి, ఇది మాకు చాలా బాగా నచ్చిందండి. ఇదిగోండి ఇంకొకటి చీర అనమాట. ఈ చీర ఏంటంటే ఇది ఫ్లవర్స్ వచ్చినాయండి. ఇదిగోండి ఇలా వచ్చింది, ఇలా ఫ్లవర్స్ వచ్చినాయండి. ఫ్లవర్స్ వచ్చినాయి, ఇదిగోండి. ఇది చాలా బాగుంది. ఇది వైట్, మిల్క్ వైట్ మీద గ్రే కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. దీనికి ఏం చేశాడంటే ఇదిగోండి బ్లౌజ్ ఇచ్చాడు, అస్సలు మ్యాచ్ అవ్వలేదు. బట్ నేనేం చేస్తానంటే ఈ గ్రే కలర్ ఇందులో లైట్ చూసారా, ఒక టైప్ ఆఫ్ ఏంటంటే ఇది బ్రౌన్ అనమాట, ఒక టైప్ ఆఫ్ బ్రౌన్. ఇదిగోండి ఈ బ్రౌన్, ఈ గ్రే మీద ఈ బ్రౌన్ ఇచ్చాడు. నేనేం చేస్తానంటే గ్రే కలర్ బ్రౌన్ కలర్ మిక్స్ చేసి ఒక బ్లౌజ్ కుడతాను. అది కూడా బోట్ నెక్ కానీ ఏదో నాకు అక్కడ వీలుని బట్టి కుడతాను. మంచి డిజైన్ చేస్తానండి. అలా అని అనుకున్నాను. ఈ 4 చీరలు మాత్రం తీసుకున్నాను. నా చీరలన్నీ బాగా పాడైపోయి చిరిగిపోయిన అయిపోయిందండి.
ఇంకొకటి ఇది మీరు ప్రమోషన్ వీడియో అనుకుంటారని ముందే చెప్తున్నాను. ఇదిగోండి నేను కొన్నదానికి బిల్లు ఎంత అయిందో చూసారా, కనపడుతుందండి. ఇదిగోండి ఈ చీరలన్నిటికి ఒక్కొక్కటి 500 600 అలా పడితే 4 చీరలు తీసుకున్నాను కదా, 4కి 2500 అయినాయండి. 2500 అయితే వాడు నా దగ్గర 250 రూపాయలు తగ్గించి ఇదిగోండి 2250 రూపాయలు తీసుకున్నారు. ఇదిగోండి బిల్. ప్రమోషన్ అనుకుంటారని నేను బిల్ చూపిస్తున్నాను అంతే, ఇంకేం కాదు. అయితే ఇవండి నా పండగ చీరలు. ఈ పండగని అనుకున్నారు, ఈ పండగకి కాదండి. నాకు ఈ చీరలు కట్టేసరికి ఉగాది దాటేస్తుంది అనమాట. ఎందుకంటే నా కొంచెం ఇన్కమ్ లో డబ్బులు దాచుకొని ఒక సిస్టర్ కి నేను 5000 ఇవ్వాలి, నెమ్మదిగా ఇస్తానని చెప్పాను. బట్ ఆ సిస్టర్ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. బట్ ఇచ్చేయాలి, నెమ్మదిగా చూసుకుని ఇచ్చేస్తాను. ఈ లోపుకి ఇదొకటి, ఇది మన శారీస్ కి బ్లౌజెస్, పెట్టికోట్స్ ఇవన్నీ తీసుకొని ఒక్కొక్కటి పొదుపు చేసుకుని కట్టుకోవాలి. నెక్స్ట్ ఇక మీదట ఏంటంటే ప్రతి నెల ఒక 2 చీరలు 3 చీరలు తీసుకుందాం అని అనుకుంటున్నానండి. చీరలన్నీ బాగా పాడైపోయినాయి, కట్నీగా కడుతున్నాను, బాగుండట్లేదు ఆఫీస్ లో కూడా. అందుకని ఇక మీదట మంచి చీరలు నెలకు ఒక 2 చీరలు. ఎందుకంటే నాకు అప్పులన్నీ తీరిపోయినాయని ఇంకెవరికి ఏం బాకీ లేను, అప్పులు ఇవ్వాల్సిన పని లేదు. మీద నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో ఎలా నచ్చిందో చూడండి. నా ఆలోచన మంచిదా కాదా కూడా మీరు చెప్పండి. దట్టు ఇంకోటి ఏంటంటే దసరా వచ్చేస్తుంది, అప్పుడే రాదులేండి, ఇప్పుడు మనం జనవరిలోనే కదా ఉన్నాం. దసరా వచ్చే టైం కల్లా నేను ఒక 10 చీరలు కొని పక్కన పెట్టుకోవాలి. ఒకేసారి పట్టు చీరలు అయి నేను కొన్నాను కాబట్టి ఒకేసారి పెట్టలేను కాబట్టి ఇప్పటి నుంచి ఒక్కొక్క చీర పోగేసుకుని అమ్మవారికి పెట్టుకోవాలన్నమాట. ఈ సంవత్సరం దసరా కొంచెం బాగా చేసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ సరిగ్గా చేసుకోలేకపోయాను, ఈ సంవత్సరం బాగా చేసుకుందాం అని అనుకుంటున్నాను. కాబట్టి అప్పటికల్లా కొంచెం పోగేసి పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందండి, ఎలా ఉందో నాకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. కనీసం ఒక లైక్ కామెంట్ అన్న చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మీరు చూస్తున్న వీడియో ఇంకొక 10 మందికి, ఇంకొక 100 మందికి, ఇంకొక 1000 మందికి షేర్ అవుతుంది. యూట్యూబ్ అల్గారిథం ప్రతిదీ షేర్ చేస్తుందండి, లైక్స్ కామెంట్స్ మీద ఆధారపడి షేర్ చేస్తుంది. కాబట్టి మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.